ఓం నమ శివాయ. అన్ని మాసాలలోకి అతి ప్రాముఖ్యమైనటువంటిది, అతి పవిత్రమైనటువంటిది అయిన ఈ కార్తీక మాసంలో అరుణాచల క్షేత్ర గిరి ప్రదక్షిణ గురించి మీకు చెబుతున్నందుకు నేనెంతో అదృష్టవంతుడని భావిస్తున్నాను. ఈ కథ నచ్చి మీకు వినిపించదలిచినప్పుడు కథా రచయిత డాక్టర్ తాడిపర్తి రజనీకాంత్ గారిని తన పరిచయం కోరాను. పరిచయం చెప్పడానికి ఇష్టపడిన ఆయన నాకొక మెసేజ్ చేశారు. నేనెవరినో ఇంకా నాకే తెలియదు. ఏమని మీకు పరిచయం చేసుకోను? మీరు నేను ఒకటేనన్న సత్యం తెలిస్తే పరిచయాలతో పని లేదుగా అన్న కవిత పంపారు. కథా రచయితగా ఆయన ఫోటోను పంపలేదు. స్వరకర్తగా నా ఫోటోను వేసుకోవటం అర్థం లేని చర్యగా నాకు నేనే నవ్వుకున్నాను. అందుకే ఈ కథను గిరి ప్రదక్షిణ చేసే ప్రతి ఒక్కరికి అంకితంగా భావిస్తున్నాను. నాకు తెలిసిన డాక్టర్ గారు ఒంగోలులో జన్మించి తన బాల్యాన్ని విజయవాడలో గడిపి కాకినాడలో మెడిసిన్ చేసి ఎక్కువ సమయము సౌత్ ఆఫ్రికాలో డాక్టర్గా సేవలందించి ప్రస్తుతం వైజాగ్లో స్థిర నివాసం ఉంటున్నారు. వృత్తిరీత్యా వైద్యుడైన ప్రవృత్తి రీత్యా భావుకుడు. తనకు తాను ఎవరు అని శోధించుకోవటం, సైన్స్కు అందని విషయాలను అధ్యయనం చేయటం, ఆయన నిజజీవితంలో ఎదురైన అనుభవాలను అందరితో పంచుకోవటాన్ని బట్టి ఆయనను కవి అనే కన్నా దార్శనికుడు అనటం సబబేమో. రమణ మహర్షి లాంటి నడిచే దేవుళ్ళు అనేక మంది మనందరి జీవితాల్లోనూ అప్పుడప్పుడు తారసపడి మనల్ని సరైన మార్గంలో పయనించేటట్లు మార్గనిర్దేశం చేస్తుంటారని ఈ కథ ద్వారా ఆయన అనుభూతులను మనకు తెలియజేశారా అనిపిస్తుంది. ఇక కథలోకి వెళదామా? గిరి ప్రదక్షిణం వినండి. పెళ్ళి హడావుడి, అత్తగారింటికి అంపకాలు అన్నీ పూర్తి అయ్యి పెళ్లి ఇంటిలో దగ్గర బంధువులు మాత్రమే మిగిలారు. భోజనాలు కానించి తీరిగ్గా కూర్చుని కబుర్లు చెప్పుకునే వేళ తన అన్న శేఖర్తో అన్నది సావిత్రి. అన్నయ్య, నువ్వు స్మితా పెళ్ళికి వస్తావో రావు అని చాలా బెంగ పెట్టుకున్నానురా. నీకున్నది ఇదొక్కటే మేనకోడలు. దాని పెళ్ళికి నువ్వు రాకపోతే ఎలాగా అని ఈ నెల రోజుల నుంచి తెగ దిగులు పడ్డాననుకో. మొత్తానికి ఎలాగైతేనేం వదినతో పాటు నువ్వు కూడా వచ్చావు. నాకు తృప్తిగా ఉందిరా ఇప్పుడు అని. శేఖరు చాలా ఏళ్ల క్రితం ఇంగ్లాండ్కు పోయి అక్కడే సెటిల్ అయ్యాడు. ఉద్యోగరీత్యా నెలలో సగం రోజులు టూర్లతో దేశాలు పట్టుకు తిరగటం సరిపోతుంది అతనికి. పెళ్లి టైంకి అన్నకు సెలవు దొరుకుతుందో లేదని సావిత్రికి ఒకటే బెంగ. దీని పెళ్ళికి రాకపోతే నువ్వు నన్ను గడప తొక్కనిస్తావుటే, అవసరమైతే మన రామారావుతోటి సిక్కు లీవ్ రాయించుకునైనా వచ్చేవాడిని. సావిత్రి ముఖంలో సంతోషాన్ని చూస్తూ అన్నాడు శేఖర్. నిన్ను చూచి 4 ఏళ్ల పైనే అయిందిరా అన్నయ్య. సెలవులకి వదిన పిల్లలతో కలిసి రావడమే తప్ప నువ్వు రావటమే మానేశావు. దీన్ని పెళ్ళికి కూడా రాకపోతే ఊరుకుంటానా ఏమిటి? సంబరంగా నిష్ఠూరమాడింది సావిత్రి. సర్లేవే, ఇప్పుడు అవన్నీ ఎందుకు కానీ నేనుండే ఈ వారం రోజులు ప్రోగ్రాం ఏమిటి అడిగాడు శేఖరు. ఎన్నో ఏళ్ల తర్వాత 10 రోజులు సెలవు పెట్టి ఇండియాకి రావటం కుదిరింది. మళ్ళీ ఇలాంటి అవకాశం ఎప్పుడు దొరుకుతుందో ఏమో. మిగిలిన వారం రోజులు అందరితో సంతోషంగా గడపాలని అతని మనసు ఉవ్విళ్ళూరుతుంది. అన్నయ్య, నువ్వేమీ అనుకోనంటే ఒక్కటి మాత్రం అడుగుతానురా నిన్ను. కొంచెం సందేహంగా చూసింది సావిత్రి. ఏమిటే, కొంపదీసి 16 రోజుల పండగ దాకా ఉండమంటావా ఏమిటి? నా ఉద్యోగం పీకేస్తారు. ఆ తరువాత నీ ఇంట్లోనే ఉండి అన్ని పండగలు చేసుకోవచ్చు ఎంచక్క. మిఠాయికిళ్ళి ఆస్వాదిస్తూ పరిహాసం చేశాడు శేఖరు. నీ వెటకారం చాలు కానీ నువ్వు నా ఇంట్లో ఉంటే అది నా అదృష్టం కాదు. చిన్నప్పటి నుంచి అన్నయ్య తన మీద చూపించిన వాత్సల్యం అంతా గుండెల్లో తొణుగుతూ ఉంటే సావిత్రి మాట కొంచెం తడబడింది.
నువ్వు 10 రోజులు ఉండటమే నాకు పెద్ద పండగరా. నీ ఉద్యోగంలో ఒత్తిడి నాకు తెలియదా? అది కాదు కానీ నేను ఎప్పటినుంచో ఒక మొక్కున్నానురా. స్మితా పెళ్ళి సవ్యంగా జరిగితే ఆ అరుణాచలేశ్వరుడికి రుద్రాభిషేకం చేయిస్తానని. వచ్చే శనివారమే అభిషేకం. నీకు ముందే చెబితే గయ్యమంటావని ఇప్పుడు దాకా చెప్పలేదు. మన ఇంట్లో వాళ్ళందరికీ ట్రైన్ టిక్కెట్లు, హోటల్ రూములు అన్నీ బుక్ అయ్యాయి. ఈ ఒక్కసారికి నా మాట కాదనకురా. ఇంకెప్పుడూ ఇలా నీకు చెప్పకుండా చెయ్యనులేరా. కొంత బేలగా, కొంత ఆశగా, మరికొంత ఆత్మీయతతో కూడిన ధైర్యంతో అన్నది సావిత్రి. అసలు ఊహించని ఈ పరిణామానికి అతనికి కొన్ని క్షణాలు ఏమనాలో తెలియక ఆశ్చర్యంగా ఆమెకేసి చూస్తూ ఉండిపోయాడు. సావిత్రికి చిన్నప్పటి నుంచి పూజలు, పునస్కారాలు, మొక్కుబడులు మీదున్న నమ్మకం అతనికి కొత్త ఏమీ కాదు. శేఖర్ బావ మాత్రం వెంకట్రావు ఇలాంటి విషయాలలో తన భార్యను ఎప్పుడూ కాదనలేదు, నొప్పించనూ లేదు. సావిత్రి ఏం చెప్తే అది మారు మాట్లాడకుండా చేస్తుంటాడు. దేవుడి మీద అతనికి ఎంత నమ్మకం ఉందో అతనికే తెలియాలి. కానీ శేఖర్కి మాత్రం ఎందుకనో చిన్నప్పటి నుంచి దేవుడంటే ఒక రకమైన నాస్తికత్వం. అసలు దేవుడే లేడని కాదు, కానీ ఈ గుళ్ళు గోపురాలు చుట్టూ తిరగటం, ఉపవాసాలు, మొక్కుబడులు అంటే ఎందుకో నమ్మకం ఉండేది కాదు అతనికి. చిన్నప్పుడు అమ్మ మాట కాదనలేక గుడికి వెళ్ళిన దేవుడి మీద భక్తి కంటే ప్రసాదం మీదనే ఎక్కువ ధ్యాస ఉండేది అతనికి. సావిత్రికి మాత్రం అచ్చం అమ్మ బుద్ధులే వచ్చినట్టున్నాయి. అన్నను ఎన్నోసార్లు బతిమాలుకునేది దేవుడి విషయంలో. అప్పట్లో చెల్లెలు మనసు గాయపరచడం ఇష్టం లేక సావిత్రి అడిగినప్పుడు గుడికి వెళ్ళేవాడు. శేఖర్కు పెళ్ళయి ఇంగ్లాండ్లో సెటిల్ అయిన తర్వాత మొదట్లో తన భార్య సుభద్ర కూడా అడిగేది గుడికి వెళదామని. తన నమ్మకాల గురించి సున్నితంగా చెప్పి ప్రతిసారి బలవంతం చేయవద్దని అడిగాడు. పండగలప్పుడో పుట్టినరోజులప్పుడో మాత్రం సుభద్ర కోరిక ప్రకారం వెళ్తుంటాడు ఇప్పటికి కూడా. కానీ వయసు 60కి దగ్గర పడటం వలనో, లేక సావిత్రి మీద ఉన్న అనురాగం వలనో, పైగా పెళ్ళింటి సంబరాల్లో ఎవరి మనసు నొప్పించకూడదనో ఎందుకో తెలియదు కానీ ఈసారి మాత్రం అభ్యంతరం చెప్పాలనిపించలేదు శేఖర్కి. అయితే నన్ను నీకు ఇష్టమైన అరుణాచలం తీసుకుపోతానంటావు. నీకు తెలుసు కదే సావిత్రి. ఇంకా ఏదో చెప్పబోతున్న శేఖర్ మాటల్ని మధ్యలోనే తుంచేసింది సావిత్రి. నాకు తెలుసులేరా, అందుకే ఈ విషయంలో నిన్నెప్పుడూ ఏదీ గట్టిగా బలవంతం చేయలేదు. ఈ ఒక్కసారికి నా మాట కాదనకు. అరుణాచలంలో ఒక్కసారి గిరి ప్రదక్షిణ చేస్తే జన్మకు సరిపోయే పుణ్యం వస్తుందట. నేను ఇప్పటికీ 3 సార్లు చేశాను. నువ్వు మళ్ళీ అరుణాచలం రావటం జరుగుతుందో లేదో తెలియదు. కాబట్టి ఎలాగైనా నువ్వు గిరి ప్రదక్షిణం చేయాలిరా. పోనీ నీకోసమే అనుకో, చేయలేవా? ఎంతో ఆశతో ఎలాగైనా సరే అన్నయ్యతో ప్రదక్షిణం చేయించి ఆ పుణ్యాన్ని అతని ఖాతాలో వేయించాలని చెల్లిపడే తాపత్రయానికి మారు చెప్పలేకపోయాడు శేఖరు. మొత్తానికి అతని నమ్మకం కంటే సావిత్రి ప్రేమ, అభిమానమే అతనిని కట్టిపడేసింది. సరేనే సావిత్రి, నీ మాటే చెల్లించుకో. ఈ ప్రదక్షిణ గురించి నాకు బొత్తిగా తెలియదు. దాని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవో నువ్వే చెప్పు మరి. ఇది కేవలం నీ సంతోషం కోసం ఒప్పుకుంటున్నానురా. శేఖర్ మాటకి సావిత్రి ముఖం నిండు చందమామ అయ్యింది. అమ్మయ్యా, నువ్వు ఎక్కడ భీష్మించుకుంటావు అని హడలిపోయాననుకో. అది నువ్వు ఊహించుకున్నంత కష్టమేమీ కాదురా. వాకింగ్ అలవాటు లేని దాన్ని నేనే 3 సార్లు నడిచాను. నువ్వు అప్పుడప్పుడు వదినతో కలిసి పార్కుల్లో వాకింగ్ చేస్తావుగా, నీకు అంత కష్టం అనిపించదులే. మొత్తం 14 కిలోమీటర్లు. మరైతే కాళ్లకు చెప్పులు లేకుండా నడవాలి మరి. తన డీల్ అయిపోయింది, ఇంకేం అభ్యంతరం చెప్పకు అన్నట్టు చూసింది సావిత్రి. సావిత్రి 14 కిలోమీటర్లు చెప్పులు లేకుండా ఈ ఇండియా రోడ్ల మీద నడవాలా? నేను మీ వదిన పార్కుల్లో ఓ 2-3 కిలోమీటర్లు అది వాకింగ్ బూట్లు వేసుకొని సిమెంట్ చేసిన పేవ్మెంట్ మీద. నీకోసం నడుస్తాను అన్నాను కానీ
ఇలా చెప్పులు లేకుండా అంత దూరం నడిచి కాళ్ళు బొబ్బలెక్కితే ఆ తర్వాత నా ప్రయాణాలు పనులు ఎలాగే సావిత్రిని డిసప్పాయింట్ చేయటం ఇష్టం లేక అనవసరమైన రిస్క్ తీసుకోవటం ఎందుకనో ఆదుర్తాతో అన్నాడు శేఖరు. ఎలాగోలో నడుస్తాను కానీ బూట్లు లేకుండా అని మాత్రం మొండికేయకు, కొంచెం బుజ్జగిచ్చే ధోరణిలో అన్నాడు శేఖరు. సావిత్రి మొహంలో కొంచెం అసంతృప్తి కనిపించినా వెంటనే సర్దుకుపోయింది. లేకపోతే మొదటికే మోసం వస్తుందో ఏమో అనుకుందో ఏమో. అలాగే లేరా అన్నయ్య, నీ ఇష్టం, నువ్వన్నట్లు కాళ్ళు బొబ్బలెక్కి ఏమైనా అయితే ఆ ఉసురు నాకు తగులుతుంది, వద్దులే. అరుణాచలేశ్వర, నీదే భారం అని మనసులో అనుకుని సమాధానపడింది సావిత్రి. వదిన నాతో పాటు అభిషేకంలో కూర్చుంటుంది. తను కూడా ఎప్పటి నుంచో అనుకుంటుందట రుద్రాభిషేకంలో కూర్చోవాలని. నీకు తోడు మన డ్రైవర్ జనార్దన్ వస్తాడు ప్రదక్షిణ చేయడానికి. ఏర్పాట్లన్నీ అతనికి తెలియకుండా ముందే జరిగిపోయాయని అర్థమైంది శేఖరానికి. సావిత్రి గడుస్తనానికి, దానిలో దాగి ఉన్న అభిమానానికి అతని మనసు సంతోషంతో నిశ్శబ్దంగా లోపల నవ్వుకుంది. పైకి మాత్రం కళ్ళల్లో ఒక తడితో కూడిన చిన్న మెరుపు అతనిలో. పాపం, అదేమీ తన కోసం అడగలేదుగా, ఎటొచ్చి తనకే ఇలాంటి వాటిలో నమ్మకం లేదు అనుకున్నాడు శేఖరు. నేను ప్రదక్షిణం చేస్తే దానికి తృప్తి, దాని కళ్ళల్లో తృప్తి కనిపిస్తే నాకదే సంతోషం. ఏమిటో అన్నిటినీ ఎలా అర్థం చేసుకోవాలో తెలియలేదు అతనికి. శబరిమల ఎక్స్ప్రెస్ కార్పాడి స్టేషన్కి సరిగ్గా ఉదయం 2:30కి చేరింది. అక్కడి నుంచి కారులో 1:30 ప్రయాణం అరుణాచలానికి. హోటల్కి చేరేటప్పటికి ఉదయం 4 దాటింది. అది నవంబర్ నెల అయినా చలిపులి జాడే లేదు. రైల్లోనూ కారులోనూ బాగానే నిద్రపట్టింది కాబట్టి ప్రయాణం బడలేక అనిపించలేదు. అనుకున్న ప్రకారం వెంటనే స్నానం వగేరా కానిచ్చేసుకొని సరిగ్గా 5 కల్లా శేఖరు జనార్దను రెడీ అయిపోయారు ప్రదక్షిణానికి. అన్నయ్య, ముందు తూర్పు గోపురం బయట పెద్ద దీపం ఉంటుంది, దానికి దండం పెట్టుకుని బయలుదేరాలి. నేను అక్కడ దాకా వస్తాను, పదండి. ముందు నడుస్తూ దారి చూపిస్తుంది సావిత్రి. అప్పటికే అక్కడ చాలామంది గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు కనిపించారు. వాళ్ళలో చిన్న పెద్ద ముసలి మతుకతో పాటు కొంతమంది విదేశాల నుంచి వచ్చిన తెల్లవాళ్ళు కూడా కనిపించారు. తెల్లవాళ్ళలో మన హిందూ ధర్మం మీద, ఆధ్యాత్మిక మీద ఎన్నేళ్లగానో కుతూహలం, నమ్మకం కలుగుతూ వస్తున్నాయి. అతనికి తెలియకుండానే అతని మనసులో ఎక్కడో ఓ మూల చిన్న గిల్టీ ఫీలింగు గులాబీ ముల్లా గుచ్చుకుంటుంది. సావిత్రి చూపించిన జ్యోతి దగ్గర నమస్కారం చేసి గుడి గోపురం వైపు ఒకసారి తలెత్తి చూశాడు. తను తిరువన్నామలై గుడికి రావటం ఇదే మొదటిసారి. చిన్నప్పుడు విన్నాడు ఈ గుడి గురించి. ఆ గాలిగోపురం దక్షిణ భారతదేశంలోనే పెద్దది. నిజంగానే ఆ గోపురాన్ని దగ్గర నుంచి చూడాలంటే పూర్తిగా పైకెత్తి చూడాలి. అలాంటి గోపురాలు గుడికి 4 వైపులా ఉన్నాయట. అతనికి తెలియకుండానే ఆ గోపురం వైపు అలా చూస్తూ కొన్ని క్షణాలు ఉండిపోయాడు. అంత ఎత్తుగా ఉన్న గోపురంలో ఏదో తెలియని గంభీరత, ఒక ప్రశాంతత, ఒక అభయం. సార్, బయలుదేరుదామా అన్న జనార్దన్ పిలుపుతో మళ్ళీ ఈ లోకంలోకి వచ్చాడు శేఖరు. జాగ్రత్త అన్నయ్య, దారిలో నీకేమైనా కష్టం అనిపిస్తే నాకు ఫోన్ చేయి. నా కోసం మొండిగా నడవకు. అంతవరకు ఎలాగైనా సరే ప్రదక్షిణం చేయించాలన్న బలవంతం చేసిన సావిత్రి తీరా అతనంత దూరం నడవలేక బాధపడతాడేమో అని చెప్పని పడే ఆదుర్తా చూస్తుంటే చెల్లెకి తన మీద ఎంత ప్రేమ ఉందో తలుచుకొని శేఖర్ పేదాలు చిన్నగా నవ్వుకున్నాయి. అలాగేరా, తప్పకుండా, నువ్వేం కంగారు పడకు, బూట్లు వేసుకునే నడుస్తున్నానుగా, నాకేం కాదులే, నువ్వు వెళ్ళి పూజకు రెడీ అవ్వు. సావిత్రికి భరోసా ఇచ్చి ముందుకు కదిలారు శేఖరు జనార్దన్తో పాటు. నవంబర్ నెల కావడంతో ఇంకా తెల్లవారడానికి చాలా టైం ఉంది. కానీ అప్పటికే ఊరంతా లేచిపోయి రోడ్డు మీద సందడి మొదలైంది. కొండ చుట్టూ ప్రదక్షిణం అంటే ఏదో చెట్లు పుట్టల మధ్యలో నుంచి మట్టి రోడ్లో చెప్పులు లేకుండా రాళ్ల మీద నడవాలి కాబోలు అనుకున్నాడు. తీరా చూస్తే
చక్కని తార్ రోడ్డు, దానికి కొంచెం పక్కనే కొత్తగా పేవింగ్ చేసిన ఫుట్పాత్, దారిలో అక్కడక్కడ అప్పుడే స్టవ్లు వెలిగిస్తున్న టీ స్టాల్స్. ఇదేదో లండన్ పార్కులో వాకింగ్కి వెళ్ళినట్టే ఉంది. సుభద్ర తను వాకింగ్కి వెళ్ళినప్పుడు నెమ్మదిగా నడుస్తూ పిచ్చాపాటి మాట్లాడుకోవడం అలవాటు శేఖరానికి. అదే అలవాటుతో పక్కనే ఉన్న జనార్దనాన్ని మాటల్లో దింపాడు. లండన్ కబుర్లు, ఆంధ్రాలో రాజకీయాలు, జనార్దన్ ఇంట్లో వాళ్ళ ముచ్చట్లు, ఇలా దొర్లిపోతూ 2-3 కిలోమీటర్లు నడిచారు. బాబు, మీరు ఇక్కడికి మొదటిసారి వచ్చినట్టు ఉన్నారు అంటూ పక్కనే ఎవరో పలకరించడంతో వారి మాటల్లోంచి బయటపడి ఆ వైపు తిరిగి చూశారు. ఒక పెద్ద ఆయన, అతని కంటే 5-6 ఏళ్ళు ఎక్కువ ఉండొచ్చు. తెల్లటి లుంగి, తెల్లటి బనీను, భుజాల మీద ఒక తుండుగుడ్డ, నుదుటిన అడ్డంగా విభూది రేఖలు, ముఖంలో ప్రశాంతమైన చిరునవ్వు. చూడగానే నమస్కరించాలని అనిపించే ముఖవచ్చస్తో కనిపించాడు. నమస్తే. అవునండి. శేఖర్ నోట్లో నుంచి అనాలోచితంగానే సమాధానం వచ్చింది. శివార్పణం. నమస్తే బాబు, మీరెవరో తెలుసుకోవచ్చా? అదే చిరునవ్వుతో అన్నాడు ఆయన. ఆయన దృష్టి తన జీన్స్ ప్యాంటు, తెల్లటి నైకీ టీషర్టు, ముందు రోజు కొన్న వాకింగ్ షూస్ మీద పట్టడం శేఖరు గమనించాడు. చిరుకోపం లాంటిది మెదిలింది అతని మనసులో. మాది చీరాలండి, కానీ నేను 25 ఏళ్లకు పైగా లండన్లో సెటిల్ అయ్యాను. అడగకుండానే తన డ్రెస్సుకి సంజాయిషి ఇచ్చానా అన్నట్లు చెప్పుకొచ్చాడు శేఖరు. సంతోషం. సెలవులకి వచ్చారన్నమాట. చాలా దూరం నుంచి వచ్చారు. మీరేమీ అనుకోకపోతే ఒక్క మాట చెబుదామని ఉంది. ఆయన ధోరణికి ఇబ్బంది అనిపించినా ముక్కు మొహం తెలియని తనతో ఏమి మాట్లాడతాడా అన్న కుతూహలం కూడా తొంగి చూసింది శేఖర మనసులో. దానిదేముంది, చెప్పండి, కాస్త మొహమాటంగానే అన్నాడు శేఖరు. ఒక్క నిమిషం ఇలా కూర్చుందామా? అతని సమాధానం కోసం ఎదురు చూడకుండా అక్కడ పేవ్మెంట్ మీద ఉన్న సిమెంట్ బెంచీ మీద కూర్చున్నాడు ఆయన. తప్పనిసరి అనిపించి శేఖర్ కూడా కొంచెం ఎడంగా కూర్చున్నాడు. జనార్దను వీరి పక్కనే నిలబడ్డాడు. చూడు బాబు, మీరు చీరాల నుంచి ఎంతో దూరం ప్రయాణించి ఇక్కడికి వచ్చారు మొదటిసారిగా. ఈ గిరి ప్రదక్షిణం చేయటం మంచిదని మీకెవరో చెప్పి ఉంటారు. శేఖర్ మొహంలోకి చూస్తూ జవాబు కోసం అన్నట్లుగా ఆగాడు ఆయన. నిజమే, మీరన్నట్లు ఈ కొండ చుట్టూ నడవటానికి మా చెల్లెలే కారణం. దానికి ఇలాంటి వాటి మీద నమ్మకాలు ఎక్కువ. తను బలవంతం చేస్తే కాదనలేక దాని తృప్తి కోసం చేస్తున్నాను. స్వతహాగా నాకు పెద్దగా నమ్మకాలు లేవండి. ఈ పూజలు మొక్కుబడుల మీద ఉన్నమాట చెప్పేశానుగా, ఇక నా మాన నన్ను వదిలేయండి అన్న దూరంలో చెప్పాడు శేఖరు. మనసులో ఉన్నది దాచకుండా చెప్పారు. మంచిది బాబు, మీ చెల్లెల తృప్తి కోసమే ప్రదక్షిణం చేస్తున్నానన్నారు. ఇలా చేస్తే నిజంగానే మీ చెల్లెలు సంతోషిస్తుందా? శేఖర్ కళ్ళలోకి చూస్తూ సూటిగా అడిగాడు ఆయన. అంటే మీ ఉద్దేశం? కొంచెం చికాకు తొంగి చూసింది శేఖర్ గొంతులో. నా పర్సనల్ విషయాలు ఈయనకెందుకు మనసులో అనుకున్నాడు కొంచెం విసుగ్గా. మీ పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోవటం నా ఉద్దేశం కాదు బాబు. అతని మనసులో మెదిన భావం ఆయన నోట్లోంచి వెంటనే రావడంతో కొంచెం తడబడ్డాడు శేఖరు. ఈ గిరి ప్రదక్షిణానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందుకే మీ చెల్లెలు మీతో ఎలాగైనా ఒక్కసారి ఈ ప్రదక్షిణం చేయించాలని ఆరాటపడి ఉంటుంది. మీరు కేవలం ఆమె తృప్తి కోసం నడుస్తుంటున్నారు. మీరు ఆమె కోరికను సరిగ్గా అర్థం చేసుకున్నట్టు లేరు. ఏమాత్రం పరిచయలేని ఒక వ్యక్తి తనతో ఇలా మాట్లాడుతుంటే మామూలుగా అయితే తనకెప్పుడో కోపం వచ్చి ఉండాలి. అదేమిటో ఆయన ముఖం చూస్తుంటే కోపం రాకపోగా ఒక విధమైన కుతూహలం పెరిగింది శేఖర్కి. ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడో విందాం అని. క్షమించాలి, నా నమ్మకాలు విశ్వాసాలు నాకు ఉంటాయి. అలా అని పక్క వాళ్ళను ఎప్పుడూ కష్టపెట్టను. మా చెల్లి మనసు బాధపడకూడదనే నా నమ్మకాన్ని పక్కన పెట్టి ఇక్కడికి వచ్చాను. అంతకు మించి ఏం చేయాలంటారు? వీలైనంత సౌమ్యంగానే అడిగాడు శేఖరు. మీరు మీ చెల్లెల కోసం ఇంత దూరం వచ్చారు కదా, ఇప్పుడు ఇలా నడుస్తున్నప్పుడు
మీరిద్దరూ ఏదో పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. ఆ కబుర్లు మీరెప్పుడైనా ఎక్కడైనా చెప్పుకోవచ్చు. మిమ్మల్ని బలవంతం చేసి ఇంత దూరం తీసుకురావటంలో ఆవిడ ఉద్దేశం ఇలా ఉబుసుపోక కబుర్లు చెప్పుకుంటూ పార్కింగ్లో వాకింగ్ చేసినట్లు చెయ్యాలని కాదుగా. ఈ ప్రదక్షిణం చేసే 4-5 గంటల సమయంలో వేరే ఆలోచనలు, వేరే ధ్యాస లేకుండా మనస్ఫూర్తిగా దేవుడి ధ్యానం చేసుకుంటూ ప్రతి అడుగు వేయమని. అంత ఏకాగ్రత ఒక్కసారిగా సాధ్యం కాకపోవచ్చు, నిజమే. కానీ ప్రయత్నం చేయకుండా ఏదీ మనకు దక్కదు కదా. మీరు చెప్పినట్లు భగవంతుడిని మనస్ఫూర్తిగా ధ్యానం చేయాలనుకుంటే ఆ పని ఎక్కడైనా చేయొచ్చు కదా. ఇంత దూరం వచ్చి ప్రత్యేకంగా ఈ కొండ చుట్టూనే ఎందుకు తిరగాలి? పైగా చెప్పులు లేకుండా. చెప్పులు వేసుకుంటే వచ్చే పుణ్యం ఆగిపోతుందా చెప్పండి? మీరన్న దాంట్లో కొంత నిజం లేకపోలేదు బాబు. కానీ ఈ భూమి మీద కొన్ని ప్రదేశాలు, అన్ని ప్రదేశాలు ఒకలా ఉండవు. మాట వరుసకి వరి పండించాలంటే మాగాణి భూములే కావాలి, అంతేగాని ఎడారుల్లో హిమాలయాల్లో వరి పండదు. అలాగే ఇక్కడ ఉన్న ఈ కొండల్లో ప్రత్యేకమైన ఖనిజాలు, ఔషధ గుణాలున్న మొక్కలు అన్నీ ఒక ప్రత్యేకమైన రీతిలో ఉండి ఉంటాయి. దానివల్ల ఈ చుట్టుపక్కల ఒక పాజిటివ్ ఎనర్జీ ఏర్పడి ఉంటుంది. బహుశా ఆ పాజిటివ్ ఎనర్జీ మన శరీరంలో ఉండే ధాతువుల మీద మంచి ప్రభావం కలిగించవచ్చు. అవన్నీ కొన్ని వేల సంవత్సరాల ముందే మన ఋషులు, మహర్షులు కనిపెట్టి ఆ ప్రయోజనాలు అందరికీ మేలు చేయాలన్న ఉద్దేశంతో కొన్ని ఆచారాలు అలవాటు చేసి ఉంటారు. ఈ రోజుల్లో వాటి గురించి సరిగా చెప్పేవాళ్ళు లేక మనకి వాటి మీద నమ్మకం తగ్గిపోతుంది. కానీ ఫేస్బుక్లో ఎవరో నెల రోజుల్లో 30 కిలోల బరువు తగ్గడానికి ఒక మహత్తరమైన డైట్ అని పెడితే మాత్రం అది ఎంతవరకు నిజం అని కూడా ఆలోచించకుండా పాటించేసి ప్రాణాల మీదకి తెచ్చుకొని ఆసుపత్రి పాలవుతున్నారు ఇప్పటి జనం. ఇలా ఉన్నాయి మన నమ్మకాలు ఈ కాలంలో. చెప్పులు లేకుండా నడవటం, ఉపవాసాలు చేయటం ఇవన్నీ మూఢనమ్మకాలుగా కనిపించవచ్చు. మన ఋషులు ఎందుకు చెప్పారో ఆ విషయాలు కాస్త పక్కన పెట్టి కనీసం కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఏదో ఒక అర్థం కనిపించకపోదు. రోజుకు 3 పూట్ల టైంకి అన్నం తినే మనలాంటి వాళ్లకు అన్నం లేక రోజంతా పస్తులుండి పడేవాడి బాధ ఏ రకంగా తెలుస్తుంది? దేవుడి పేరుతో భయపెట్టి ఏకాదశి రోజు ఉపవాసాలతో కడుపు మాడిస్తే అప్పుడు ఆకలితో అలమటించడం అంటే ఏమిటో అర్థమవుతుంది. అప్పుడు నీ ఇంటి ముందుకు వచ్చిన భిక్షగాడికి ఇంత ముద్ద పెట్టాలన్న జాలి పుడుతుంది. రోజు మెత్తని బూట్లు వేసుకొని 100 గజాలు కూడా కారులో తప్ప నడవటం అలవాటు లేని వాడికి మండే ఎండలో చెప్పులు లేకుండా మైళ్ళకు మైళ్ళు నడిచేవాడి బాధ ఎలా తెలుస్తుంది? జీవితంలో ఇలా ఒక్కసారైనా చెప్పులు లేకుండా మట్టి రోడ్డు మీద 10 మైళ్ళు నడిస్తే అప్పుడు ఆ బాధ తెలుస్తుంది. నీ ఇంట్లో మూలన పడి ఉన్న పాత చెప్పుల జతను తీసుకెళ్ళి రోడ్డు పక్కన ఫుట్పాత్ మీద పడుకున్న వాళ్ళకి పంచిపెట్టాలని అనిపిస్తుంది. ఒకప్పుడు ఇదంతా రాళ్లతో నిండిన మట్టి రోడ్డు, ఈరోజు చక్కని తార్ రోడ్డు, పక్కన ప్రత్యేకంగా పేవ్మెంటు. ఇవన్నీ ఎలా వచ్చి ఉంటాయి? ఎవరో మంత్రి గారో ఎంపీ గారో ఇక్కడ ప్రదక్షిణం చేసినప్పుడు ఆయనకు చెప్పులు లేకుండా నడిచేవారి బాధ అర్థమై ఈ రోడ్డు వేయించారోమో. లాజిక్గా ఆలోచిస్తే ఇంకా ఇలాంటివి బోలెడు అర్థాలు కనబడతాయి. నాకు తెలిసిన దాంట్లో ఏవో కొన్ని విషయాలు చెప్పాలనిపించింది. తప్పుగా అనిపిస్తే మీ సమయం వృధా చేసినందుకు క్షమించు బాబు. బెంచీలోంచి లేచి 2 చేతులెత్తి తనకు నమస్కారం చేసి తన జవాబు కోసం ఎదురు చూడకుండా ఆయన ప్రదక్షిణ కొనసాగించడానికి బయలుదేరాడు. శేఖర్ మెదడు స్తంభించినట్లుగా అనిపించింది. సార్, ఒక్క మాట, మీరెవరో ఏం చేస్తుంటారో చెబుతారా? అంతవరకు ఆ విషయం అడగాలన్న ఆలోచన, ఆసక్తి శేఖర్కి కలగలేదు.
ఆయన ఒక్క క్షణం ఆగి వెనక్కి తిరిగి శేఖర్ వైపు చూసి అదే చిరునవ్వుతో సమాధానం ఇచ్చాడు. నేను శ్రీహరికోట ఇస్రోలో సైంటిస్టుగా పనిచేసి ఈ మధ్యనే రిటైర్ అయిపోయాను. ఇక నా పేరంటారా, మస్తాన్ అయినా మోహన్ రావు అయినా పెద్ద తేడా ఏముంది బాబు? భావగర్భితంగా నవ్వి తన ప్రదక్షిణ కొనసాగించాడు. ఆయన జవాబుకు శేఖర్ బుర్రంతా గజిబిజి అయిపోయింది. ఆయన వెళ్ళిన వైపే కాసేపు అలా చూస్తూ ఉండిపోయాడు. జనార్దనాన్ని కూడా కూర్చోమని సైగ చేసి మళ్ళీ బెంచీ మీద కూర్చున్నాడు. కళ్ళు మూసుకొని తల వెనక్కి వాల్చి ఆలోచనతో మునిగిపోయాడు కొన్ని నిమిషాలు. ఓం నమ శివాయ, హరోం హర, ఓం నమ శివాయ, హరోం హర. ప్రదక్షిణ చేస్తున్న భక్తులు దైవస్మరణ చేసుకుంటూ అతని చెవులకి సోకింది. అంతవరకు కబుర్లు చెప్పుకుంటూ నడిచినప్పుడు ఇవేమీ అతని చెవులకి వినపడలేదు. మనసులో ఎక్కడో చిన్న గొంతు వినిపించినట్లయింది. అది సావిత్రి గొంతులాగుంది. తనతో ఏదో చెబుతుంది. నెమ్మదిగా అతని మనసులో ఒక నిర్ణయం రూపుదిద్దుకుంది. బెంచీలో కూర్చున్నవాడు ముందుకు వంగి బూట్లు విప్పాడు. అక్కడే పక్కన ఉన్న టీ షాపులో అవి ఒక మూలన పెట్టి ప్రదక్షిణం పూర్తి అయిన తర్వాత తిరిగి తీసుకుంటానని చెప్పి జనార్దనంతో అన్నాడు. నేను ఇక్కడి నుంచి మొదలుపెట్టి ప్రదక్షిణం చేస్తాను. శ్రమ తెలియకుండా నాకు తోడుండి కబుర్లు చెప్పాల్సిన అవసరం లేదు. కావాలంటే నువ్వు తిరిగి హోటల్కి వెళ్ళిపోవచ్చు. నీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యి. నా దగ్గర ఫోను ఎటు ఉందిగా, ఏదైనా అవసరం ఉంటే నీకు ఫోన్ చేస్తాను. జనార్దన్ జవాబు కోసం కొన్ని క్షణాలు ఎదురు చూశాడు శేఖరు. జనార్దను అతనికేమీ జవాబు చెప్పలేదు. తను కూడా ముందుకు వంగి మౌనంగా బూట్లు విప్పి బయలుదేరాడు శేఖర్తో కలిసి దైవస్మరణ చేస్తూ. ఓం నమ శివాయ, హరోం హర, ఓం నమ శివాయ, హరోం హర. మిత్రులారా, తాడిబర్తి రజనీకాంత్ డాక్టర్ గారి కలం నుండి ఇలాంటి కథలు మరిన్ని రావాలని కోరుకుంటూ, నేను చెప్పిన ఈ కథ మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన కామెంటును మాకు తెలియజేయండి. యూట్యూబ్లో డిఎస్ రావు రీల్స్ అని టైప్ చేసి వచ్చిన కథలన్నింటినీ కుటుంబ సపరివార సమేతంగా వింటారని ఆశిస్తున్నాను. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. మీ దాళ్ళ శ్రీనివాసరావు, ఒంగోలు ఆర్టీసీ కంట్రోలర్.